నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం పరిధిలో వేల్పూర్ పడకల్ సొసైటీ ముందు రైతులు ఆందోళనకు దిగారు. లోన్ తీసుకున్నట్టు నోటీసులు రావడంతో రైతుల ఆందోళన చేపట్టారు. గతంలో గోల్డ్ లోన్ కట్టిన ప్రాథమిక సహకార బ్యాంక్ అధికారులు బంగారం తిరిగి ఇవ్వడం లేదని బాధితులు వాపోతున్నారు. ప్రాథమిక సహకార బ్యాంకులో జమ చేసుకున్న డబ్బులు ఇవ్వక నానా తిప్పులు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవకతవకలకు పాల్పడిన అధికారుల ఆస్తులను జప్తు చేసి రికవరీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. యాక్సిడెంట్ అయిన ఉండేది. యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ ₹1,00,000 వచ్చినాయి సార్. వస్తే ఖాతా అవన్నీ తీసుకొని అని లేస్తాని ఖాతా అవన్నీ గుంజుకొని అన్ని తీసుకున్నాడు. అన్ని తీసుకొని ఎక్కడి పైసలు లేవేం లేవు. ఇన్కర్ కూడా వచ్చింది. రివాల్ సైడ్ రూపాయి లేవమ్మా. 2-3 సార్లు వచ్చినప్పుడల్లా అత్తయ్యమ్మ నువ్వు కాతీయడు నేను కాతీయనంటే కూడా అని లేస్తా డబ్బులు అని కూడా తీసుకొని కూడా దయాకర్ సార్ తీసుకున్నాడు సార్. ఆ ఖాతా కూడా లేదు నా దగ్గర, ఏం ఆధారం లేదు సార్. మా మామ పేడ కూడా 50,000 అని నోటీస్ పంపిస్తున్నారు. ఇప్పుడు నేను ఏడికెళ్ళి కట్టాలి, ఆ డబ్బులు ఏడికెళ్ళి తెచ్చి కట్టాలి. ఆ భూమి కూడా లేదు మా దగ్గర. మేము కూలి పని చేసుకొని బతున్నాం. మేము అవి ఏడికెళ్ళి కట్టాలి. నేను 50,000 అంటే ఇద్దరు కలిసి ల్యాండ్ ఉంది. 18 గుంటలకు ₹1,50,000 లోన్ అని చెప్పి నాకు ₹1,50,000 ఇచ్చింది. 2 సంవత్సరాల తర్వాత 3 లక్షల లోన్ ఉన్నాను. వీళ్ళు మా ఇంటికి వచ్చి నా ఇల్లు రాసి పెడతామని వచ్చింది. నేను ₹1 కూడా కట్టలేను. నాకు ₹1,50,000 లోన్ ఉన్నాయి. క్రాప్ లోన్ కూడా 70,000 ఉంది. అవి కూడా నాకు రూపాయి కేవలం నాకు